నేను చెప్తాను సార్. ఓకే ఓకే బొల్లమల్ల యాదవ్ గారు, గ్రౌండ్ లో ఏంటి మీ కోదాడలో షెడ్యూల్ గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? కోదాడ కాన్స్టిట్యున్సీ మీరు రిప్రజెంట్ మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ బాధని ఆవేదనని ఎవరికన్నా వ్యక్తం చేసినా వినే పరిస్థితి లేదు, తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న దాంట్లో పోటీ చేయాలనుకున్న పార్టీగా మేము ఇప్పుడు విభేదిస్తే మీరు ఓటమి భయంతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిరు, మేము చేయాలి కాబట్టి తప్పకుండా రంగంలో ఉంటాం. ఒకటి. రెండోది, ఈ దేశంలో తుగ్లక్ పరిపాలన చూసినాం, హిట్లర్ పరిపాలన చూసినాం. ఈ ఇద్దరిని కలిపితే రేవంత్ రెడ్డి పరిపాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఉండాలి కదా, రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారా? కొంచెం చిట్టి కొట్టినట్టు 27వ తేదీ షెడ్యూల్ ఇవ్వమంటే ఒక్క రోజు 28 ఇస్తే గిట్ట తీసేస్తాడు ఆయన. ఏమన్నా ఆయన చేతులు ఏం లేదు కదా, స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. వాళ్ళు అధికారులు వాళ్ళ పోస్టింగ్ల కోసం, వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ కనసాగలలో ఉండేటోళ్ళని ఈ రోజు ఆయా స్థానాలలో కేంద్ర బిందువుగా తయారు చేసుకుని వ్యవస్థ నడుపుతా ఉన్నారు. మీకు ఉదాహరణలు కేవలం ఎన్నికల సంఘమే కాదు, ఈ రోజు పోలీసు వ్యవస్థలో కూడా వాళ్ళు కనసాగలలో ఉండేటోళ్ళని, క్రిమినల్ నేచర్ ఉన్నోళ్ళని, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళని, భజనలు చేసేటోళ్ళని పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలనుకోని చెప్పేసి పోస్టింగ్లు ఇప్పించుకొని ఏకపక్షంగా, అంటే వాళ్ళు గెలుస్తామా ఓడిపోతామా అనే కాదు, ఓటమి భయంతో ఈ రోజు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అటు పోలీసు వ్యవస్థని, ఇటు అధికార వ్యవస్థని. వాళ్ళ ప్రజలలో వ్యతిరేకత మొదలైంది అనేది అర్థమైపోయింది. ప్రజలు ఎట్టి పరిస్థితులలో తిరస్కరణకు గురైతామనే భావన వాళ్ళకు ఉంది. అందుకే ఎన్నికలు పెట్టాలి కాబట్టి హడావుడిగా పెట్టి చేతులు దులుపుకొని దాంట్లో మనం అధికారాన్ని ఉపయోగించుకుందాం, ప్రజలు ఎట్లా తిరుగుబాటు చేసేటట్టున్నారని. దీంట్లో చాలా రకాల అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉంది. ట్రాన్స్పరెంట్ గా జరిగే పరిస్థితి లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఈ మున్సిపాలిటీలో జరిగే అవకాశం లేదు రేవంత్ రెడ్డి సర్కార్ను. ఎక్కడికక్కడ దౌర్జన్యాలతోని, కొనుగోలుతోని, డబ్బులతోని ఈ ఎన్నికల్ని వాళ్ళు కైవసం చేసుకుని బబ్బెపెట్టో, మాయ చేసో, దాచిపెట్టో మొత్తానికి మేము ఇన్ని గెలిచినామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అడవుడిగా ఉరుకుల పరుగుల మీద ఎవరికి కనీసం అవకాశం ఇవ్వకుండా ఈ ఎన్నికల్ని నిర్వహించాలనుకుంటున్నారు. ఇది 100% ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, అప్రజాస్వామికంగా ఈ ఎన్నికలు చేయబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారా? ఎన్నికల కమిషన్ ని మళ్ళీ రిప్రజెంట్ చేశారా? కనీసం డేట్ చేంజ్ చేయండి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా పండుగలు ఉన్న రోజుల్లో గతంలో డేట్ చేంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా. ఇప్పుడు ఎలక్షన్ డేట్ కంటే నామినేషన్ డేట్ కే ఇబ్బంది వస్తుంది. అసలు నిన్న నోటిఫికేషన్ 4 గంటలకి, ఇవాళ పొద్దున్న నుంచి నోటిఫికేషన్, నిన్న షెడ్యూల్, ఇవాళ నోటిఫికేషన్. నిన్న మొదలు పెట్టిరు, ఈ రోజుకి మామూలుగా 2-3 రోజులే ఉంది. కాబట్టి ఏదైనా తప్పదు. కాబట్టి మేము ఎన్నికల్ని బైకాట్ చేయలేం. కాబట్టి ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తాం, మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ గడువు కూడా ఇవ్వకుండా చేసే ఈ ప్రక్రియను మేము వ్యతిరేకిస్తూనే ప్రజలలో వాళ్ళకున్న వ్యతిరేకతని మూట కట్టుకొని తప్పకుండా మళ్ళీ యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ జరగబోతా ఉంది. రేపు కాబోయేది ప్రతిపక్షాలదే పైచేయి. సీతారాం నాయక్ గారు, భరత్ గారు చెప్పండి. ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు సార్, భరత్ గారు ఒకటే సెంటెన్స్. పాకిస్తాన్ లో జనరల్ జియా నేతృత్వంలో ఎన్నికలు ఎట్లా జరిగినాయో ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా పంచాయతీ ఎన్నికలు అదే రకంగా జరుగుతున్నాయి సార్. అసలు రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఎన్నికల ప్రక్రియ ఎక్కడ చూడలేదు సార్. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మోడీ అయినా ఎవరి నేతృత్వంలో ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో అందరు సమానం, దీళ్ళు ఎవరేం తక్కువ లేరు. ఎస్ సీతారాం నాయక్ గారు చెప్పండి, ఏమంటారు?